ఇక్కడ అందరూ కూర్చున్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరి మీద ఒక కేసు అయితే ఇక్కడ ఉంది. దాదాపు ప్రతి ఒక్కరు కేసులకి భయపడకుండా ఇదే రేకుల షెడ్లో ఇక్కడ కూర్చొని దాదాపు 1640 రోజులు దీక్ష చేయడం కూడా జరిగింది. మనం చూస్తున్నాం ఇక్కడ రైతులు కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ రోజు కేసులు కూడా ఎదుర్కోవడం కూడా జరిగింది. ఆ రోజు లాఠీ దెబ్బలకు కూడా వీళ్ళు లెక్క చేయకుండా ఈరోజు అమరావతి రాజధానికి ఉండాలి, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని చెప్పి కూడా ఒకే మాట మీద నిలబడ్డారు. ఈరోజు న్యాయం జరిగిందని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఈరోజు సంబరాలు కూడా చేసుకుంటున్నారు. మరికాసేపట్లో చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలికేందుకు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం కూడా వాళ్ళు జరిగింది. మొత్తం మీద వాళ్ళ కన్నీటి వెనక బాధ ఈరోజు ఈ శిబిరమే సాక్ష్యం. ఇదే శిబిరంలో లాఠీలు కావచ్చు, కేసులు కావచ్చు, వాళ్ళ భవిష్యత్తు కావచ్చు, మొత్తం మీద ఈ శిబిరం ప్రత్యక్ష సాక్షి కూడా చెప్పొచ్చు. ఆ రోజు లాఠీలు కూడా లెక్క చేయకుండా పోరాటం కూడా కొనసాగించారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఈరోజు ఎలా అనిపిస్తుంది మీకు? ఇంత 1640 రోజు ఈ ప్రపంచంలో అత్యంత సుదీర్ఘమైన దీక్ష. కేవలం రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉండాలి, ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అని చెప్పి కూడా మీరు ఒక నిర్ణయంతో ముందుకెళ్లారు. మాకు ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు నుంచి చాలా ఆనందంగా ఉంది. మరి నిన్న చంద్రబాబు గారు ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఏకైక రాజధాని అమరావతి అని చెప్పారు. నిన్నటికి 1639 రోజు. మరి ఈ రోజు 1640 రోజు అయినా మేము దీక్ష టేబుల్ని అక్కడ వేశాము. 1640 రోజు టేబుల్ని అక్కడ వేశాము. మరి ఈరోజు చంద్రబాబు గారు సచివాలయానికి వెళ్తా ఉన్నారు. వారు ఛార్జీ తీసుకునే సందర్భంలో మరి ఇక్కడి నుంచి మేము వారికి పూలతో సత్కరిస్తా ఉన్నాం. మరి మేము ఇన్ని రోజులు బట్టి ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురు దెబ్బలతోటి మేము ఉద్యమాన్ని నడిపాం. మా మీద ఎన్నో కేసులు పెట్టారు. గత ప్రభుత్వంలో దేవాలయానికి ఇక్కడ గ్రామాల్లో కానీ ఎక్కడైనా కానీ దేవాలయానికి వెళితే ఈ టవల్ ఉంటే మీరు లోపలికి రావద్దన్నారు. సిఆర్డీ ఆఫీస్కి వెళ్తే ఈ టవల్ ఉంటే మీరు లోపలికి రావద్దన్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ టవల్ ఉంటే మీరు లోపలికి రావద్దన్నారు. ఈ టవల్ భుజాన ఉంటే మేమేదో దేశ ద్రోహులు అయినట్టు, ఈ దేశానికి ఏదో నష్టం వచ్చినట్టు, వాళ్ళకేదో నష్టం వచ్చినట్టు భావించి, కానీ ఇది ఏ పార్టీకి సంబంధించిన టవల్ కాదు. మరి ఈ రోజైతే ఈ టవల్తో దేవాలయానికి వెళ్తే దండం పెడుతున్నారు. మీ రైతులు ఈ రాష్ట్రానికి అన్నం పెట్టే రైతులని దేవాలయంలోకి వెళ్తే ఇవాళ గుర్తుకొచ్చింది వాళ్ళకి. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళినా కనీసం నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసే ప్రదేశంలోకి వెళితే వారు దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. దగ్గరికి రానిపోగా అక్కడున్న అనేక మరి ఫిల్ములు అయితేనేమి అక్కడ ఉన్న వాటర్ ఎగ్జిబిషన్ని ఇరక్కొట్టి దగ్ధం చేసి మరి గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు అవేమి పట్టించుకోకుండా రోడ్లతో వెళ్ళిపోతున్నా ఇక్కడున్న మెటీరియల్ అంతా ఎత్తుకెళ్ళిపోయాడు. ఎందుకంటే అతను రాజకీయ నాయకుడు కాదు, అసలు ప్రభుత్వ పాలకుడు కాదు, ఒక ఫ్యాక్షన్ రాజకీయంలో ఉన్నాడు. ఆయన డైరెక్ట్ గా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంపీగా అయ్యి అక్కడి నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు. అందుకని సామాన్య మానవుడు బాధ అసలు తెలియదు అతనికి. సామాన్య మానవుడు అన్నా కూడా తెలియదు. డైరెక్ట్ ఫ్యాక్షన్ రాజకీయం, ఎదుట ప్రతిపక్ష పార్టీ మీద కక్ష, ఎలా దోసుకోవాలా, ఈ ప్రజల్ని ఎలా పిచ్చోళ్ళని చేయాలా, 3 రాజధానులు అని చెప్పి రాష్ట్ర ప్రజలను ముక్కలు చేశాడు. ఇది ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి చెందించి చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలతో చెప్పించారు. రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది ఈ 5 సంవత్సరాల కాలంలో ఇది వాళ్ళది కాదు, ఇది మనది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఇది ఒక కులాంది కాదు, ఒక మతాంది కాదు, ఒక ప్రాంతాంది కాదు అని ప్రజలు సరైన తీర్పిచ్చి ఈ రోజు ఇంట్లో కూర్చోబెట్టారు. 151 సీట్లు 5 తీసేసి 2 అనే అంకెలతో చంద్రబాబు గారు చూపించినట్టు ఆయన కూడా ఇంట్లో కూర్చోబెట్టారు. ఎందుకంటే నువ్వు ఎన్ని కుయుక్తులు పడినా, నువ్వు సలహాదారులు పెట్టుకున్నా, నువ్వు పరిపాలన చేతగాక అంతమంది సలహాదారులు పెట్టుకుని ఆడవాళ్ళని తిట్టించావు, మగవాళ్ళని తిట్టించావు, నీకు పరిపాలన చేతగా లేదు. అందుకనే నువ్వు ఈరోజు ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.